దానికి తోడు అసలు ఏంటో నాకు అర్థం కాల, నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసు, నిందితులు ఆచూకీ తెలిపిన వారికి బహుమతి. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తారట. ఎవరిది? ఈనాడులో వస్తుంది. రామోజీరావు గారు తనయుడి పత్రికలో లోపల పేజీలో వేశారు. ఎవరు చెప్పారని వేశారు? ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నిందితుల కోసం గాలింపు కోసం పట్టణంలో ఎస్ఐ ఎన్ లక్ష్మణబాబు గారు బహుమతి కూడా ఇస్తామన్నంట. వీళ్ళు తెలిస్తే ఎంత బహుమతి ఇస్తాడో మరి మనకు తెలియదు, ఏ బహుమతి ఇస్తాడో కూడా నాకు తెలియదు. ఎవరయ్యా నేను అడుగుతా ఉన్నా, ఆ ఎస్ఐ గారు మీకు పోలీసింగ్ తెలుసా? ఎవరితను? మర్డర్ చేశాడా? కిడ్నాప్ చేశాడా? పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాదా? 2 సార్లు శాసనసభకు వెళ్ళినటువంటి వ్యక్తి ముస్తఫా, మచ్చలేనటువంటి వ్యక్తి, ఏ రోజుని కూడా కేసులు పెట్టించుకోనటువంటి వ్యక్తి. అతను ఫోటోలు వేసి మీరు అవమానపరుస్తారా? దొరికితే బహుమతి ఇస్తామని. ఎక్కడికి వెళ్తున్నా రాష్ట్రం నాకు అర్థం కాలేదు. ఎస్ఐని అడుగుతా ఉన్నా, ఎవరు చెప్తే పెట్టావా నువ్వు ఇది? మీ సిఐ చెప్పాడా? మీ డిఎస్పీ చెప్పాడా? మీ ఎస్పీ చెప్పాడా? ఏంటిది? ఒక రాజకీయ నాయకుడు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాడు, ఇవాళ పెన్షన్ తీసుకుంటున్నాడు, వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి పారిపోతాడా? దేశం పారిపోతాడే? 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి అతనికి. ఇక్కడ తాడికొండలో కూడా ఉన్నాయి పొలాలు, కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? సరే, ఏదో నాబోటుని సంప్రదిస్తే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు కావాలి, తప్పుకున్నాడు. పట్టుకుంటారు, పట్టుకోవడం దట్ ఈజ్ యువర్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ ఏ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. యాంటిసిపేటరీకి వెళ్ళాడు, ఫ్యాస్ట్ కూడా వెళ్ళాం, మీ మీద కూడా వెళ్తాం. ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో, మహిళలంగా వెళ్ళి బిహేవ్ చేశారో వాళ్ళ మీద కూడా మీరు చట్ట ప్రకారం వెళ్ళండి, మాకేం తప్పలేదు. కేసు రిజిస్టర్ చేశారు, ఓకే. ఆ కేసులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ప్రకారం కాకోకుండా ఎక్స్ట్రా రిజిస్టర్ చేశారు, కక్ష బట్టి, ఓకే. చట్ట ప్రకారం తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉంటే హెరాస్మెంటా? ఆమె దగ్గరికి వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తారు, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారు, రాష్ట్రంలో ఆయన బంధువులు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు, మీరు తీసుకురాకపోతే మిమ్మల్ని కేసులో పెడతామంటారు. వాట్ ఈస్ దిస్? ఏంది ఇది? ఏం కొంపంటుకు పోయే కేసు? నాకు అర్థం కాల. ఒక వ్యాపార లావాదేవీల్లో జరిగినటువంటి సంఘటన, మరోసారి చెప్తున్నా, ఇది వ్యాపార లావాదేవీల్లో జరిగినటువంటి ఒక సంఘటనని, అది ముస్తఫా కాబట్టి, వాళ్ళ అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది కాబట్టి, మొన్న నిలబడి ఓడిపోయింది కాబట్టి, నూరీ ఫాతిమా ఈ టౌన్కి అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి, పార్టీలో యాక్టివ్గా ఉంది కాబట్టి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కాబట్టి ఇంత కష్టపడతారండి. నాకు అర్థం కాలేదు. ఎక్కడ పోతారు మీరు? ఇది పాపం కాదా? ఏదైనా అంటే పాపం ముస్తఫా నాకు బాగా తెలుసు, ఏదైనా మేము దురుసుగా అన్నిటికీ అల్లా ఉన్నాడు సార్, వద్దు సార్ అనేవాడు. ఇవాళ కూడా అదే ధోరణిలో ఉన్నాడు అతను. ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు, మీరు చూశారు లేదో, ఎక్కడ రాజకీయాలు మాట్లాడాలా, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు. ఆయన అట్టబెట్టి మళ్ళీ వాళ్ళ అబ్బాయి గురించి రాస్తాడు ఈనాడులోనే. ఈనాడుకి ఏం పోయే కాలం వచ్చింది? నాడు అహంకారం, నేడు అపహరణ పర్వం. ఇప్పుడు గంజాయి వాటిల్లో వాళ్ళ అబ్బాయి బషీర్ దొరికాడంటాడు, ఒట్టిదే. మళ్ళీ ఆయనే రాస్తాడు, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి, ముస్తఫా అధికారంలో ఉన్నాడు కాబట్టి, ముస్తఫా అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ అబ్బాయిని ముద్దాయి కాకుండా తప్పించాడు, అతను నేరం చేశాను ఇతను రాస్తాడు. ఏమన్యాయం ఇది నాకు? ఆ రోజు కేసులు లేవు అంటే ఒక కథ చెప్తున్నాడు. ఏంటి? ఆయన ఎక్కడో ఏదో తీసుకొచ్చాడు, హెరాయిన్ పట్టుకున్నారు, పట్టుకుంటే ముస్తఫా పవర్లో ఉన్నాడు కాబట్టి కేసులో లేకోకుండా తప్పించడానికి ప్రయత్నం చేశారు. కింద పోలీసులు ఒప్పుకోలేదు, పై పోలీసు అధికారులు చెప్పించాడు, తప్పు అంటే కేసు లేదు, ఈయన రాస్తాడు. అంటే ఈ రకంగా ఒక మోడస్ ఆపరండి అంటే ఏంటంటే, మీకు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరండి ముందు పేపర్లో రాస్తాడు. పెద్ద వీళ్ళు వ్యాపారంలో పెద్ద దొంగలను, లేకపోతే హెరాయిన్ పెడతారనో, లేకపోతే ఇంకోటి చేస్తారనో, వీళ్ళు క్రిమినల్స్ అనో ముందు రాయటం, తర్వాత కేసు పెట్టడం, తర్వాత డబ్బా కొట్టడం. ఇది ధర్మం కాదు. నిన్న కూడా ఈ 7 అపార్ట్మెంట్లు ఎతకటం కానీ, ఆ తర్వాత వచ్చి ఇంకోటి చేయటం కానీ,
ఇదిగో హెరాయినో లేకపోతే గంజాయో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, కేసుని పెద్ద చేయాలని కుట్రపూరితంగా వ్యవహరించడం అధర్మమని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీన్ని మేము వదిలిపెడతామని మాత్రం మీరు దయచేసి అనుకోకుండా పోలీసు వారికి చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారికి చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారికి ఆర్డర్ ఇచ్చిన ఆయనకు కూడా చెప్తున్నాను, ఆ పైన ఇచ్చిన ఆర్డర్ ఆయనకు కూడా చెప్తున్నాను. జేబు దొంగల్లాగా మీరు మాజీ శాసనసభ్యుడిని, ముస్లిం మైనారిటీకి చెందినటువంటి మచ్చలేని నాయకుడిని, ఒక అమాయకుడిని, నిజంగా చెప్పాలంటే అతను చాలా అమాయకంగా ఉండేటటువంటి వ్యక్తి తప్ప ఎక్కడ ఘర్షణలకు పోయేటటువంటి వ్యక్తి కాదు, మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఫోటో వేసి పట్టుకుంటే బహుమతి ఇస్తాం, ఏమిస్తారో బహుమతి నాకు అర్థం కాల, పట్టుకుంటే బహుమతి ఇస్తాం, పట్టుకుంటే బహుమతి ఇస్తామని ఇలా అల్లరి చేయటం, పరువు తక్కువ చేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. పోలీసు వ్యవస్థకి ఇది తగదు. ఈనాడుకి అయితే తగ్గొచ్చు, ఆ ఎస్ఐకి తగదు. ఎస్ఐ ఆయన పేరు ఏది, లక్ష్మణరావు ఏదో ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు డ్యూటీలు చేయండి తప్ప ఈ రకంగా రాజకీయంగా ఉపయోగపడే లక్ష్మణ బాబు అంట ఆయన ఇచ్చే ప్రకటన, ఇది చాలా దుర్మార్గమైన విషయం. అంతేకాదు అసలు కిడ్నాప్లు పెడతారు, నాకు అర్థం కాల. మన గుంటూరులో ఏదో కిడ్నాప్ జరిగింది, మన పేపర్లో వచ్చింది. ఎక్కడది కిడ్నాప్ జరిగితే వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్ కిడ్నాప్ కేసు ఇచ్చాడు. పెట్టారా? ఇంత చురుగ్గా కదిలిందా బండి? కదలదు. ఎందుకంటే ఇతను తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఇచ్చాడు కావాలి, అయ్యి ఉంటుంది, నాకు తెలియదు. అతని మీద మాత్రం అది మాత్రం కేసు కట్టరు, కానీ ముస్తఫా మీద మాత్రం కేసు కట్టేస్తారు. ఒకటే కాదు, కిడ్నాప్, దాంతోపాటు అటెంప్ట్ టు మర్డర్, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ కేసు, ఇంకా మహిళలు ఎవరు దొరకల, లేకపోతే అది కూడా పెట్టేసేవాడు. ఏదోటి మోడర్న్ ఆఫర్, ఏదో మా మహిళలు కించిపరిచారు. ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనకాలను, నాయకుల్ని నొక్కాలను ప్రయత్నం చేస్తే నొక్కగలుగుతారా? మా నిరూపాక్షను కూడా కేసు పెట్టారు. తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారంట. ఇంట్లో ఉంటే తలుపులు పగలగొట్టి పోలీసులు వెళ్ళి తలుపులు పగలగొట్టేశారు. సీసీ ఫుటేజ్ మొత్తం పగలగొట్టేశారు. ఎవరు? పోలీసులు. మా ఇంటికాడ పగలగొట్టినట్టు తెలుగుదేశం గుండాలు కాదు, పోలీసులే పగలగొట్టేశారు. సీసీ కెమెరాను మొత్తం పగలగొట్టేశారు, తీసేసుకున్నారు. తలుపులు పగలగొట్టారు. నిరూపాక్ష ఎమ్మెల్యే, అతను మాజీ ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేని బలవంతంగా తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి లేదు పోని కేసులు పెట్టేశారు. అన్నీ పెట్టేసి బెయిల్ రాకోకుండా ఉండే సెక్షన్లన్నీ వేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీ విల్ టేకప్ దట్, మేము చూసుకుంటాం దాని సంగతి ఏంటో. ఇది ధర్మమేనా? పోలీసు వారు తలుపులు పగలగొట్టి వెతకటం, ఇక్కడేమో ఇంట్లోకి చొరబడి పర్మిషన్ లేకోకుండా ముస్లిం మైనారిటీస్కి చెందినటువంటి ఇల్లును రాత్రి 10 గంటలకి 8 గంటలకి ఎతకటం, అక్కడేమో సీసీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకుపోవటం, ఇక్కడేమో నారాయణ స్వామి అని అతను నెక్స్ట్ రోజు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని తీసుకుపోవటం. అంటే నేరస్తులు ఎవరు ఇక్కడ? పోలీసులే నేరస్తులు అవుతున్నారు, పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు, పోలీసులే తలుపులు పగలగొడుతున్నారు. ఇంక మీరేం కాపాడతారో నాకు అర్థం కాలేదు. చాలా అధర్మంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వాలు ఉండవు. ఒకటి. రెండవది అయ్యుంది న్యాయస్థానం. న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు రౌడీలుగా వ్యవహరిస్తే కుదరదు. మీరు చట్టబద్ధంగా యాక్ట్ చేయాల్సిన వాళ్ళు, చట్ట పరిధిలో పనిచేయవలసిన వాళ్ళు తప్ప మీకు లాఠీ గన్ను ఇచ్చారని కొట్టడం కాల్చడం కుదరదు. అది తెలుసుకుని ప్రవర్తించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రకటనలు ఇచ్చి అవమానపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు. దీని మీద కూడా కోర్టుకు వెళ్తాం, అన్నిటి మీద కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానంలో తేల్చుకుంటాం. ఇది మా పార్టీ యొక్క అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా ఉంటుంది, వారిని ధైర్యంగా ఉండమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంటే దాడులు చేయటం, వాళ్ళు దాడులు చేయడం, వాళ్ళేగా దాడులు. ఇదే అభివృద్ధి. కేంద్ర మంత్రి గారు చెప్పే అభివృద్ధి రాత్రి 8 గంటలకి ముస్తఫా గారి కూతురు ఇల్లుని సోదా చేయటం అభివృద్ధి. అభివృద్ధి చేయడం నాకేం అభ్యంతరం లేదు. తలుపులు పగలగొట్టి నిరూపాక్ష అనే ఎమ్మెల్యేని సీసీ కెమెరాలు కూడా పగలగొట్టేసి తీసుకురావటమా? ఇదేనా అభివృద్ధి? నీ అభివృద్ధి ఏంటి చెప్పమంటున్నాను. ఇది ఖండించుకోకుండా అభివృద్ధి అంటే అభివృద్ధి ఏంటి నాకు అర్థం కాలేదు.